హలో అందరికీ ఇది వచ్చేసి ఒక చిన్న సింగిల్ రూమ్ అనమాట. అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉంటాయి. దీన్ని ఈరోజు కొంచెం నీట్గా క్లీన్ చేయాలనుకుంటున్నా. ముందుగా మన గెటప్ చేంజ్ చేయాలన్నమాట. క్లీనింగ్కి వచ్చేసరికి ఇది పర్ఫెక్ట్. మనకిప్పుడు ఎలాగైనా క్లీన్ చేసుకోవచ్చు, ఎంత దుమ్ము పడినా క్లీన్ చేసుకోవచ్చు. ముందుగా ఈ రూమ్లో ఉన్న వస్తువులన్నీ బయట పెడతా ఉన్నా. ఇది వచ్చేసి రెంట్కి ఇచ్చేటివండి. పైన ఒక 3 రూమ్స్ ఉన్నాయి ఇంటి పైన. అవన్నీ రెంట్కి ఇస్తూ ఉంటాం కదా. ఒకరైతే ఖాళీ చేశారనమాట. ఫస్ట్ నేను రూమ్ రెంట్కి ఇచ్చేటప్పుడు ఎంత నీట్గా క్లీన్ చేసి ఇస్తా తెలుసా. మొత్తం పెయింటింగ్ మార్చి, అలాగే మ్యాట్స్ మార్చి, కొత్త మ్యాట్స్, డోర్ మ్యాట్స్ వేసి అన్నీ వేసి ఇస్తా అనమాట. లాస్ట్కి పోయేసరికి ఇలా చేసి వెళ్ళిపోతూ ఉంటారు. నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను. లాస్ట్ టైం కూడా నీట్గా క్లీన్ చేసి పెయింటింగ్ వేసి ముగ్గులు వేసి అన్నీ చేసి నీట్గా ఇచ్చానమాట. ఇలా చేసి పెట్టారు. ఈసారి కింద మ్యాట్ ఉంటుంది కదా, ఫ్లోర్ మ్యాట్ కూడా చాలా బాగా తీసేశారనమాట. మొత్తం పాడైపోయింది. కానీ ఈసారి మాత్రం చేంజ్ చేయాలనుకోవట్లేదు. లాస్ట్ టైం చాలా పెయింట్ అవన్నీ తెచ్చి చాలా బాగా చేశాను. కానీ లాస్ట్కి ఇలాగే అయింది కదా, అందుకనేసి ఈసారి అంత ఖర్చు పెట్టి నేనేం చేయాలనుకోవట్లేదు. జస్ట్ ఉన్నదాన్ని నీట్గా చేయాలనుకుంటున్నా అంతే. ఫస్ట్ నీట్గా బూజులన్నీ దులిపేసాను అనమాట. ఎందుకో కొంతమంది మనది కానప్పుడు అంత కేర్లెస్గా ఉంటారు ఆ వస్తువు పైన. అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. మన వస్తువు కానీ ఏదైనా కానీ మనం ఉన్నప్పుడు మందే అనమాట. మనం మన ఇంట్లో ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవాలి. ఇక్కడ పైన ఉన్న రూమ్స్ అన్నీ కూడా మేము ఓన్లీ గర్ల్స్కి మాత్రమే ఇస్తాం. అలాగే జాబ్ చేసుకునే వాళ్ళకు, లేకపోతే చదువుకునే వాళ్ళకు అలాగా. ఎందుకంటే ఎక్కువ వాళ్ళే తీసుకుంటారు, డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది అనేసి తీసుకుంటారు అనమాట. మాకు కూడా సింగిల్గా తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదన్నమాట. అలా చదువుకునే వాళ్ళు, జాబ్ చేసుకునే వాళ్ళు అలా ఉంటారు కాబట్టి నేను పెద్దగా అడగమన్నమాట. నీట్గా క్లీన్ చేసి ఇవ్వండి అలా అనేసి. మొత్తం నేనే క్లీన్ చేసుకుంటాను. ఇది ఖాళీ చేసి ఈ రూము ఒక 1.5 మంత్ అలా అవుతా ఉంది. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల చేయడానికి కుదరలేదు, అందుకని చూపిలేదనమాట. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టామంటే ఎవరో ఒకరు చూడడానికి వస్తారు, తీసుకుంటారు రెంట్కి. మొత్తం బూజులన్నీ దులిపేసా. అలాగే పనికిరాని సామాన్ అంతా ఉండేదంతా బయట పెట్టేశాను. తర్వాత మొత్తం చీపురుతో ఊడ్చేస్తూ ఉన్నా. కింద మ్యాట్ ఉంది కదా, అది కూడా చాలా బాగునింది. మొత్తం పోయిందనమాట. కానీ ఈసారి మాత్రం దీన్ని చేంజ్ చేయాలి అనుకోవట్లేదు నేను. దీన్ని అడ్జస్ట్ చేస్తాను. ఇది ఇక్కడ మొత్తం గ్యాపుల్లాగా ఉంది కదా, అదంతా పోయిందనమాట. పెయింటింగ్ కూడా ఏమంత పోలేదు, అందుకనేసి పెయింటింగ్ కూడా నేనేం వేయాలనుకోలేదు ఈసారి మాత్రం. లాస్ట్ టైం అయితే చాలా బాగా చేశాను నేను. దాని వీడియో కూడా ఇస్తాను, లింక్ చూడండి. ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ నా పనులన్నీ నేనే చేసుకుంటానండి. ఎవరికి చెప్పను, కనీసం ఎవరిని హెల్ప్ కూడా తీసుకోను అనమాట. నా పనులు చాలా వరకు నేనే చేసుకుంటూ ఉంటా. నాకు ఇష్టం అనమాట ఇట్లా చేసుకోవడం కూడా. లాస్ట్ ఇయర్ సంక్రాంతి క్లీనింగ్ అనేసి ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను. చాలా బాగా మంచి వ్యూస్ వచ్చాయి దానికి కూడా. మొత్తం చెత్త అంతా ఊడ్చేసి నీట్గా ఎత్తేసాను. తర్వాత ఇది వచ్చేసి నేనే వేపించానండి. వాళ్ళు స్టవ్ అలా పెట్టుకుంటారు కదా ఎప్పుడైనా ఏమైనా చేసుకోవడానికి అలాగనేసి. ఇలా స్టాండ్ ఉనిందనమాట మా దగ్గర, అందుకనేసి దానికే ఇట్లా షీట్ లాంటిది వేసేసి ఇలా పెట్టాను. దీన్ని చూడండి ఎంత నల్లగా ఎలా చేశారు. ఇదైతే కొత్తగా ఉనింది నేను వేసినప్పుడు. ఇలా చేసి పెట్టారనమాట. ఇది ప్లాస్టిక్ కాబట్టి మనం రబ్ చేయొచ్చు, బాగా నీట్గా వచ్చేస్తుంది. కాకపోతే చాలా నల్లగా పడిపోయింది. ఎప్పుడైనా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే బాగుంటుంది ఈజీగా. ఎప్పుడు క్లీన్ చేయరు కదా వీళ్ళు, చదువుకుంటూ ఉండేవాళ్ళు, జాబ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు పట్టించుకోరనమాట పెద్దగా. ఎందుకో మరి తెలియదు, వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే పెట్టుకుంటారేమో. కనీసం ఒక్కసారి కూడా క్లీన్ చేసినట్లయితే నాకు కనపల్లా. చాలా కష్టమైంది. దీనికి చాలా టైం పట్టింది నాకు మొత్తం క్లీన్ చేయడానికి. ఇంకోటి వేయచ్చు కదా అనుకుంటారు, కానీ ఇంకోటి వేయడం వల్ల అది కూడా ఇలాగే అయిపోతుంది. ఎందుకనేసి నేను దీన్ని క్లీన్ చేసి పెట్టాను అనమాట. మళ్ళీ ఒకవేళ రెంట్కు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు కావాలి చేంజ్ చేయండి ఇది అని అడిగితే చేద్దాము, లేకపోతే ఇలాగే ఉంచేద్దాంలే అనుకున్నా. ఎందుకు అంటే జస్ట్ సింగిల్ రూమ్ తీసుకుంటా ఉండేవాళ్ళు పర్టికులర్గా ఇది కావాలి, ఇది ఉండాలి అని అనుకోరనమాట. తీసేసుకుంటారు జస్ట్ మాకు చదువుకోవడానికి, లేకపోతే పోయి జాబ్ చేసుకోవడానికి కదా, అన్ని ఫెసిలిటీస్ అవసరం లేదులే అట్లా అనుకుంటారనమాట. కానీ నేను ఏమైనా స్టవ్ అలా పెట్టుకుంటారులే అనేసి ఇది ఒకటి పెట్టించాను. దీన్ని నీట్గా రుద్ది బాగా నీట్గా క్లీన్ చేసేసాను. బాగా తెల్లగా వచ్చేసింది. తర్వాత కింద వాటర్ అంతా కూడా వేసేసి నీట్గా రుద్దేశానండి. ఇక్కడ ఏమైందో తెలియదు, పైన మాకు వచ్చేసి సిమెంట్ రేకులు అనమాట, దాని కింద పిఓపి ఉంది. తర్వాత దాని దగ్గర ఇలాగైందనమాట బ్లాక్గా. సర్లే పెయింట్ వేద్దామనేసి అనుకుంటే పెయింట్ కంటే కూడా జస్ట్ ఇట్లా క్లాత్తో తుడిస్తే చాలు, నీట్గా పోయింది. తర్వాత దీన్ని వచ్చేసి నీట్గా ఇంకొకసారి ఎవరినైనా పిలిచి దానికి గమ్ము ఎలాంటిదైనా వేపియాలేమో అనుకున్నాను. నీట్గా దీన్ని అయితే క్లీన్ చేసేసాను. ప్రస్తుతానికి ఒక నెమ్ములాగా అలాగొచ్చేసి ఈ కార్నర్స్ ఇలా బ్లాక్గా అయిందనమాట. దాన్ని నీట్గా తడి క్లాత్తో తుడిస్తే పోయిందండి. తర్వాత వచ్చేసి ఇవి చూసారు కదా, ఈ విధంగా చేసేసారనమాట. దీన్ని అయితే ఇప్పట్లో నేను వేయలేనమాట. వాటర్ అంతా ఉంది కదా, స్టిక్కర్ వేసినా అంటుకోదు, అందుకనేసి జస్ట్ చూశాను. తర్వాత విండోస్ అవన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను. బాత్రూమ్స్ అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేశానండి. బాత్రూంలో అయితే నేను బకెట్స్, మగ్స్ అన్నీ ఇచ్చానమాట. బ్రష్లు అవన్నీ పెట్టుకోవడానికి కూడా ఒక మంచి స్టాండ్ కూడా పెట్టించాను.
అలాగే డస్ట్బిన్ ఇచ్చాను. సమ్మర్లో కాబట్టి చాలా వేడిగా ఉంటుంది కడపలో, అందుకనేసి వాటర్ పోసుకుంటారని మంచి కుండ తెచ్చి దానికి బాగా పెయింటింగ్ వేసి చుట్టూతా డిజైన్స్ అందుకు కుండ కూడా పెట్టించాను అనమాట. ఫిల్టర్ వాటర్ క్యాన్ తెచ్చుకొని అలాగే పెట్టుకుంటే వేడి అవుతాయి కదా, కుండలో వేసుకుంటారనేసి. కానీ ఒక్కటి కూడా పనికొచ్చేలాగా లేదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అన్నీ పడేశాను. ఇక్కడ వచ్చేసి బాత్రూమ్స్ అంతా నీట్గా క్లీన్ చేసేసాను. తర్వాత డోర్స్ కూడా నీట్గా మామూలుగా ఇది ఉంటుంది కదా, డెటాల్ కొంచెం వాటర్లో వేసి తుడిచేస్తున్నాను అనమాట. ఇదంతా పెయింటింగ్ కాబట్టి మనకి ఈజీగా పోతుంది, జిడ్డు అలా అంతా ఉన్నా కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ డోర్కి డిజైన్స్ ఇవన్నీ కూడా లాస్ట్ టైం వేశాను, ఇంకా అవే ఉంచేసాను. ఈసారి మాత్రం ఏం పెయింటింగ్ కూడా చేంజ్ చేయాలనుకోవట్లేదు. లాస్ట్ టైం వచ్చిన అమ్మాయికి నేను ఇది ఇచ్చాను అనమాట, బట్టలు ఏమైనా హ్యాంగ్ చేసుకోవడానికి. ఇది ఒకటి కొట్టించుకొనేసి కొత్తది తీసుకొని వచ్చిన అది ఇచ్చాను. కానీ తను కొట్టించుకోకుండా వీటిపైనే పెట్టుకుంటా ఉన్నింది. జస్ట్ అది చక్కలా కొట్టించాం కదా, దానిపైనే పెట్టుకుంటా ఉన్నింది బట్టలన్నీ కూడా. తర్వాత మొత్తం ఒక 3-4 టైమ్స్ నీట్గా తుడిచేసానండి. నీట్గా తుడిచిన తర్వాత ఇలాగుంది. ఇది మాత్రం కాసేపటికి ఆరిన తర్వాత చేద్దాంలే అని వదిలేసాను. ఇంత దుమ్ములో బాగా మునిగి మొత్తం తడిచిపోయి డస్ట్ అంతా పూసుకున్నాను అనమాట. కొంచెం నీట్గా ఫ్రెష్ అప్ అవుదాము, కొంచెం స్నానం చేసేసి నీట్గా వచ్చేసి మళ్ళీ స్టిక్కర్ వేద్దాం, అంతలో పారుతుంది అనేసి కిందికి వెళ్ళిపోతున్నా. మళ్ళీ పైకి వచ్చా అనమాట. కాసేపటికి మా బాబు కైట్తో ఆడుకుంటా ఉన్నాడు. బాగా దుమ్ము అదంతా తలపైన పడింది కదా, అలాగే వదిలేసామంటే మనకి డాండ్రఫ్ వచ్చేస్తుంది. కాబట్టి హెడ్ బాత్ చేసేసి నీట్గా వాష్ చేసుకున్నాను, డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాను. తర్వాత పైకి వచ్చి ఈ స్టిక్కర్ అంతా వేసానండి. అక్కడక్కడ పోయిందని చెప్పా కదా, అక్కడంతా కూడా ఇలా స్టిక్కర్ వేసేసాను. ఇలా పైన ఇంటి పైన అనమాట చిన్న చిన్న రూమ్స్ లాగా ఉన్నాయి, వాటిల్లో ఇది ఒక రూమ్ అనమాట. కానీ లాస్ట్ టైం కంటే ఈసారి కొంచెం పని తక్కువే, చాలా సింపుల్గా అయిపోయింది. పెయింటింగ్ అవన్నీ ఏవి పెట్టుకోలేదు కాబట్టి నేను ఇలా క్లీన్ చేసుకుంటా ఉంటే మా వాడు నాకు తోడుగా ఆడుకుంటా ఉన్నాడు పైనే. కాకుంటే ఎంత కుస్తీ పట్టినా ఆ గాలిపట ఎగరేయడం మాత్రం మా ఇద్దరికీ రాలేదు. అలా కొంచెం కష్టపడి మన పాత రూమ్ని కొంచెం కొత్తగా మార్చేసాను అనమాట. ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా చూపించడానికి రెడీగా ఉంది రూము. ఇలా మా ఇంట్లో పనులు, నా పనులన్నీ కూడా నేనే చేసుకుంటాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.